ఇదిగోండి పీతలు ఉప్పేసాను. చూడండి వలిస్తే చెప్పాను కదా మీకు. ఇవి దానికి ఎదురు ఉండే ముక్కులు, కాళ్ళు, ఏమో కాళ్ళు అంటారు, చేతులు అంటారు, ఏ ఒకటండి తెలియదు కానీ నాకు. ఇవి ఎదురు ఉండేవి. దీంట్లో గుజ్జేనండి బలం, పిల్లలకు కానీ పెద్దోళ్ళకైనా. ఇలా ఉప్పేసి మనం జాగ్రత్తగా కడగాలండి, గుచ్చుకుంటాయి. ఈలోపు ఇట్లా ఉప్పేసి ఇలా ఉంచండి. కొద్దిగా మజ్జిగ పోసి, మజ్జిగ ఉన్నాయి కాబట్టి మజ్జిగ దీంట్లో కూడా ఉప్పేసాను. దీన్ని కూడా కావాలి. చూడండి దీనికి కూడా మజ్జిగ పోతాం. పసుపు కూడా తెచ్చానండి. ఒకసారి పసుపు ఉప్పు వేసి కడుగుతాను. ముందు మజ్జిగ ఉప్పు వేసి కడిగేసి లాస్ట్కి నిమ్మకాయ రసంతో కడిగేసామంటే ఈ పులుసులో ఏమైనా ఉండి చూసుకోవాలి మనం. వాళ్ళ చేత క్లీన్ చేయించానులేండి. ఇంటికాడ పిల్లోడు ఉన్నాడు కాబట్టి కుదరదు కదా. మనమైనా చేసుకోవచ్చు కుదిరితే, కాకపోతే ఎక్కడ పడేయటానికి ఉండదు. ఎక్కడ ఇంటి మధ్యలో పడేసినా వాసన వస్తుందని చెప్పేసి అక్కడే ఒలిపిచ్చేసి, పీత అంటే మీకు చూపిద్దామని తెచ్చాను. చేస్తానండి నేను కూడా, ఇవి చేయనంటలేదు, నాకు వచ్చు. కాకపోతే చిన్న ఆయన ఉన్నాడు కాబట్టి బుడ్డ అయినా కుదరదు, వచ్చి ఆగమాగం చేస్తాడు. అందుకని ఇది కడిగించుకొచ్చాయి ఇవి, ఈ రెండు కూడా. పీతలు వలవటం ఈజీయే, కడగటం కూడా ఈజీయే, వండటం కూడా ఈజీయే. ఇవి 100 రూపాయలు. చేపలండి ఇవి. ఒలిసినందుకు 20 రూపాయలు, కడిగినందుకు, అవి తలకాయలు అవి తీసినందుకు ఇవి 150. మొత్తం 260 రూపాయల్లో పీతలు చిన్న చేపలు వచ్చినాయి అన్నమాట. నాకు అలవాటు కాబట్టి మేము వండుకుంటాం కదా, మేము కొత్తగా తీసుకొచ్చి వండుకునే వాళ్ళకి మటుకు జాగ్రత్తగా వండుకోవాలి. ఇవి గుచ్చుకుపోతాయి, అసక్కమని దిగబడిపోతాయి ఇటు ముళ్ళు మట్టుకి. నాకు అలవాటు అయింది కాబట్టి, నేను వండుతాను కాబట్టి నాకు ఆ ముళ్ళుని లోపల పెట్టి ఆ డిప్పలతో ఇట్లా కడిగేస్తాను. క్లీన్ అయిపోయింది శుభ్రంగా. అన్నీ ఇట్లా కడిగేసి 2-3 సార్లు, ఒకసారి నిమ్మకాయతో కూడా కడిగేసామంటే ఒక్కళ్ళు తినేవాళ్ళు ఉంటే ఇది ఈ గిన్నె చాలండి, తిని పడేస్తారు. పిల్లలు తింటారు. మా అమ్మ వాళ్ళకైతే అసలు మేము చూపించేదాకా కూడా తెలియదు పీతలు. ఏంటది?